అని మనం ఆలోచన చేసినట్టయితే ఇక్కడ ఎబ్రీ పత్రికలో 11వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవెళ్ళను అది ఎరుగక బయలువెళ్ళెను. ఏముంది ఇక్కడ? అబ్రహాము యొక్క విశ్వాసాన్ని చూపెడుతున్నాడు. ఇప్పుడు అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. విశ్వాసం అంటే ఏంటి ఏంటి 11వ అధ్యాయము మొదటి వచనంలో చెప్పినట్లు నిరి అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. కానీ అబ్రహాం గారు దేవుడు పిలిచినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, చూడలేదు. కానీ దాన్ని ఏం చేశాడంటే విశ్వాసమును బట్టి అబ్రహాము పిలువబడినప్పుడు ఆ పిలుపుకు లోబడ్డాడు. అంటే లోబడేటువంటిది దేని మీద ఆధారపడిందంటే, విధేయత అనేటువంటిది దేని మీద ఆధారపడిందంటే విశ్వాసం మీద ఆధారపడింది. చూసి నమ్మాడా, చూడకుండా నమ్మాడా? రమ్మనగానే పిలవగానే వెంటనే బయలుదేరి వచ్చేసాడు. అప్పుడు అక్కడ దేన్ని బట్టి విధేయత చూపించాడంటే విశ్వాసమును బట్టి. ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన ఏంటి, విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడ్డాడు. తాను స్వాస్థ్యముగా పొందబోయినటువంటి దాన్ని ప్రదేశమునకు బయలు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు. దేవుడు పిలిచాడు, బయలుదేరాడు, అంతే. అక్కడ ఆయన లోబడుట్లో ప్రధాన పాత్ర వహించినటువంటిది ఏంటంటే విశ్వాసము, నమ్మకము. దేవుని మీద అంత విశ్వాసం ఉంది, దేవుని మీద అంత నమ్మకం ఉంది కాబట్టి ఆయన విధేయత చూపించి పిలవంలోనే ఆ పిలుపుకు లోబడి బయలుదేరి వెళ్ళిపోయాడు. కాబట్టి విశ్వాసం ఏం చేస్తుందంటే విధేయతను ప్రేరేపిస్తూ ఉంది. రెండవది మనం గమనించినట్లయితే ఈ విధేయతను ప్రేరేపించేటువంటి దాంట్లో మరొకటి ఏంటంటే నిరీక్షణ. నిరీక్షణ దీని గురించి మనం చూసినట్లయితే మొదటి యోహాను పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో ఈ నిరీక్షణ అనేటువంటిది కూడా విధేయతను ఏం చేస్తూ ఉంటుందంటే ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈ నిరీక్షణ అనేటువంటిది లేకపోతే ఒక వ్యక్తి విధేయుడిగా ఉండలేడు, ఒక వ్యక్తి లోబడి జీవించలేడు. అక్కడ ఏముందంటే మనం గమనించు